అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు రవికిరణ్ శర్మ గురువు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ముందుగా మీకు అలాగే మా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ కూడా ఆ దేవి అనుగ్రహం కలగాలి, కొత్త సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది నుంచి ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వివరించండి. సో మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము. క్రోధి అంటే కోపము అనే అర్థం. క్రోధము, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అరిషడ్వర్గాల్లో రెండవది క్రోధం. అందువల్ల అటువంటి క్రోధము అనే నామానికి దగ్గరగా ఉన్నటువంటి నామ సంవత్సరము క్రోధి. కాబట్టి కొంచెం సంవత్సర బలంగా చూసినట్లయితే కొన్ని ఇబ్బందులు, అవి దేశారిష్టాలు అవన్నీ ఎక్కువగా ఉండడము, దేశంలో అన్యాయాలు, అధర్మం ఎక్కువగా ఉండడము, మోసాలు ఎక్కువ జరుగుతూ ఉండడము, ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు అవి ఎదురవుతూ ఉంటాయి ప్రజలందరికీ కూడా. అందువల్ల సంవత్సర బలంగా చూసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇందులో భాగంగానే ఈ క్రోధినామ సంవత్సరంలో మొట్టమొదటిగా మేషరాశ్యాధిపతి కుజుడు. ఈ కుజుడు రాజ్యాధిపతిగా ఉన్నాడు. ఎందుకంటే నవనాయకులనే 9 నాయకులు ఉన్నారు మనకి. ఈ 9 నాయకుల్లో కుజుడు అధిపతిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ 9 ఆధిపత్యాలు అనేవి ఉంటాయి. నవగ్రహాలకి 9 ఆధిపత్యాల్లో 3 ఆధిపత్యాలు కుజులకు, 4 ఆధిపత్యాలు శనికి, 1 ఆధిపత్యం చంద్రుడికి, 1 ఆధిపత్యం గురుడుకు వస్తోంది. అందువల్ల ఇందులో భాగంగానే ఈ రాజ్యాధిపతి కుజుడు అవటం వల్ల, మేషరాశ్యాధిపతి కుజుడు అవటం వల్ల ఈ రాశి వారికి అత్యంత వైభవంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి వీళ్ళ ఆదాయం చూసుకున్నట్లయితే మనకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా పరిగణించబడుతుంది. అయితే ఈ మేషరాశి అధిపతి కుజుడు అవటం వల్ల ఈ రాశిలో ఉండేవారు చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యాబుద్ధులు అమోఘంగా వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం. అలాగే పరీక్షలో ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత అనేది వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మంచి శ్రేణిలో చదువుకున్న చదువుకి జ్ఞాపక శక్తి పెరగడము అది ఉండడం వల్ల ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. చదువుకునే పిల్లలు మంచి చదువు చదవటము, అట్లాగే ఉద్యోగస్తులు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, ఉద్యోగంలో ఉన్నవారు కానీ, వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే రాజ్యాధిపతి కుజుడు అవ్వడం వల్ల, కుజ అనుకూలత ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. అట్లాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ రావడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ రాశిలో ఉండే వాళ్ళకి అనుకూలాలు ఉన్నాయి. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి సంబంధాలు రావటము, సంబంధాలు మంచి వధూవరులు రావటము, ఒకరినొకరు సెట్ అవ్వటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా అనుకూల యోగాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేవారికి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు, వివాహం అయి గత కొన్ని సంవత్సరాలుగా సంతానం లేదండి, మాకు సంతాన ప్రాప్తి ఉందా లేదా అని ఎదురు చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అనుకూల యోగాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే కుజుడు సంతానకారకుడు రాజుగా ఉన్నాడు. కాబట్టి రాజు అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అందువల్ల ఖచ్చితంగా రాజు సంతానాన్ని ఇచ్చేవాడు కాబట్టి సంతాన యోగం అనేది ఈ రాశికి అధిపతి కాబట్టి ఖచ్చితంగా సంతాన యోగం అది కలుగుతుంది. అట్లాగే ఎక్కువగా కుజుడు అధిపతి అవ్వడం వల్ల ఏమిటంటే ఒక 70% వరకు ఆడపిల్ల సంతానం కలిగే యోగాలు ఎక్కువగా ఉంటాయి కుజుడు అధిపతి అవ్వడం వల్ల. ఇంకా చెప్పాలనుకునే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసేవారికి కొంచెం అనుకూల యోగాలు ఉన్నాయి. ఎందువల్లంటే వ్యాపారకారకుడు కుజుడు, రుణకారకుడు కుజుడు, రోగకారకుడు కుజుడు, వివాహకారకుడు కుజుడు, సంతానకారకుడు కుజుడు. అందువల్ల వీటిలన్నిటికీ అధిపతి కుజుడు అవటం వల్ల వ్యాపారాలు అభివృద్ధిలో ఉంటాయి. ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా వ్యాపారంలో అనుకూలతలు అవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కుజుడు రియల్ ఎస్టేట్ కానీ భూకారకుడు. ఎందుకంటే ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రవం. ధరణి అంటే భూమి, అటువంటి భూమికి అధిపతి కుజుడు. అందువల్ల భూ వ్యవహారాలు రాజుగా ఉన్నాడు కాబట్టి కుజుడు ఖచ్చితంగా భూ వ్యవహారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో విజయకేతనం ఎగరేయడం అనేది ఈ రాశిలో ఉన్న వారు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చక్కటి క్రయ విక్రయాలు చేసి అధిక లాభాలు ఆర్జించడం అనేది జరుగుతుంది. అట్లాగే
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా వ్యాపార కారకుడు కుజుడు అవడం వల్ల ఆ పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా అధిక లాభాలు కలగడం, వీళ్ళు పెట్టిన షేర్లు పెరగడము, దానివల్ల అధిక లాభాలు ఆర్జించడం జరుగుతుంది. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే ఎర్ర ధాన్యాలు ఎక్కువగా పండుతాయి. 2 పంటలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 పంటలు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యవసాయ భూములు అవన్నీ కూడా మంచిగా రాణించి మంచిగా పంటలు పండి వాళ్ళకి అధిక లాభాలు ఆర్జించడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సినీ పరిశ్రమ కూడా అనుకూలంగా ఉండి చక్కగా మంచి సినిమాల్లో కూడా మంచి సక్సెస్ అది సాధించడము, అట్లాగే సినిమా బ్లాక్ బస్టర్స్ అవటము, అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రీతిలో లాభించడం, ఇట్లాంటివన్నీ అవకాశాలు సినీ పరిశ్రమలో ఉండే వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే రాజు కుజుడు అవడం వల్ల ఖచ్చితంగా ఈ రాశిలో ఉండేవాళ్ళు రాజకీయంలో ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో కానీ ఇతర స్థానాల్లో కానీ పోటీ చేసేవాళ్ళు ఎవరున్నా సరే ఎక్కువ అనుకూలతలు వీళ్ళకి ఉన్నాయి. ఖచ్చితంగా విజయం సాధించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా రాజకీయం కూడా అనుకూలంగానే ఉండి రాశి వాళ్ళందరికీ కూడా. ఇంకా చెప్పాలి అనుకుంటే ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ సంవత్సరము మేషరాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే కుజుడు అధిపతి అవ్వడం వల్ల, మేషరాశి అధిపతి కుజుడు అవ్వడం వల్ల మేషరాశి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే ఈ రాశిలో ఉండేవారు ద్వాదశ రాశిలో కేతు సంచారం జరుగుతుంది. ఈ ద్వాదశ రాశిలో కేతు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల కేతువుకు జపం చేయించుకోవడం, మంగళవార నియమాలు పాటించడం చేయటం ద్వారా వీళ్ళకి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే అనుకూలతలన్నీ ఎక్కువగా ఉన్నాయి. అనుకూలతలు ఎక్కువగా ఉండటం వల్ల ఏమిటంటే 10 మంది దృష్టి వీళ్ళ మీద ఆకర్షణగా ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా నరదృష్టి అనేది ఉంటుంది. దానికోసం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో నిమ్మకాయలు తీసుకువెళ్ళి నిమ్మకాయలు పూజ చేయించి ఆ నిమ్మకాయలు ఇంటికి కట్టుకున్నట్లయితే నరదృష్టి అనేది పోతుంది ఖచ్చితంగా. అందువల్ల ఈ యొక్క కేతువుకి జపం చేయించుకుని ఉలవలు దానం ఇచ్చి మంగళవారం నియమాలు పాటించినట్లయితే ఈ రాశి వారికి అమోఘమైనటువంటి కాలంగా చెప్పవచ్చును.